హాయ్ ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. దానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వాటర్ను బాగా మరగనివ్వండి. ఇలా మరిగేటప్పుడు క్యాలీఫ్లవర్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో ఏమైనా పురుగులు అలా ఉంటే చనిపోతాయండి. బాగా చల్లారిన తర్వాత వడగట్టుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో జీడిపప్పు, వెల్లుల్లి, కాజు, పొట్టి కొబ్బరి, వేయించుకున్న జీలకర్ర, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, గరం మసాలా, ధనియా పౌడర్, వేయించుకున్న నువ్వులు, తెల్ల నువ్వులు అండి, ఆరోగ్యానికి చాలా మంచిది అండి. అలాగే చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ లాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవద్దండి, మెత్తగా చేసుకోండి. కుక్కర్ గిన్నె అనేది పెట్టుకోండి. దానికి తగినంత ఆయిల్ అనేది వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్, అలాగే టమోటోలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ టమోటోలు సీడ్స్ అనేవి తీసేసి వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు చూడు, వడగట్టుకున్న క్యాలీఫ్లవర్ అనేవి వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ కూడా. దీనికి కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా ట్రై చేయండి. చపాతీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. ఒకసారి కలుపుకోండి బాగా. ఒక 2 విజిల్స్ అనేది వస్తే చాలండి. క్యాలీఫ్లవర్ మెత్తగా ఉడికిపోతుంది. మరి ఎక్కువ 3-4 అయితే మరీ మెత్తగా గుజ్జు గుజ్జుగా అవుతుంది. చూడండి, నేనంటే ఇక్కడ 2 విజిల్స్ అనేది రానిచ్చాను. పువ్వు కూడా అలాగే ఉంది. మనం వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదండి. నేను దీనికి చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్కి. ఇలా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి. మీరు ఒకసారి